రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో 3 రోజుల పాటు ఏపీలో పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర కోస్తాకు ఆనుకొని ఉండటంతో దీని ప్రభావం అక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్లూరు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల, ప్రకాశం జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఇప్పటికే విశాఖలో తేలికపాటి జల్లులు, పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరు జిల్లా అరకు, పాడేరు ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు గడ్డలు పొంగిపొర్లుతున్నాయి. ఇక దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.5 మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుంది. 7.5 కిలోమీటర్ల వ్యవధిలో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా ఈ సముద్రంలో అలలు ఎగిసిపడే పరిస్థితి ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు దిగువ ప్రాంతాలు జలమయ్యే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరింత సమాచారం అందించేందుకు మా విశాఖ ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో ఉన్నారు. కన్నబాబు, ఓవర్ టు యు. కన్నబాబు, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుందని చెప్పాలి. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు కూడా ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలో పరిస్థితి కూడా ఉంది. అయితే ఒక పక్క చూసుకుంటే పగలు కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నప్పటికీ, మరో పక్క చూసుకుంటే తక్కువ స్థాయిలో వాతావరణం మార్చినటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు. అయితే ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో గడిచిన కొద్ది రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనబడుతున్నదనే చెప్పాలి. ఎందుకంటే పగలపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పటికీ సాయంత్రం పూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ చిరుజల్లులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి విశాఖలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి చిరుజల్లులు అయితే నమోదవుతాయని అయితే ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఏజెన్సీ విషయానికి వస్తే కనుక అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు, పాడేరు ఆ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే గడ్డలు, వాగులు, వంకలు పొంగి పొరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ వాగులు, వంకు పొంగి పొరడంతో రోడ్డు మార్గాలు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటున్నట్టుగా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సుమారుగా 3.5 మీటర్ల ఎత్తులో కొనసాగుతున్నటువంటి ఆవర్తనం ఏదైతే ఉందో ఇది 7.5 కిలోమీటర్ల వ్యవధిలో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా సముద్రంలో అలలు కూడా ఎగిసిపడే పరిస్థితి కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు దిగువ ప్రాంతాల్లో జలమయ్యే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే పిడుగుపాటుతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు చెట్ల కింద కానీ లేదా బిల్డింగ్స్ కానీ పాడుపడినటువంటి బిల్డింగ్స్ దగ్గర కానీ ఉండొద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 2-3 రోజుల పాటు కూడా ఏపీలో ఏవైతే ఇందాక చెప్పుకున్నటువంటి బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే అల్లూరు జిల్లాకు సంబంధించిన పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అలాగే శ్రీకాకుళంలో భారీ వర్షాలు కురవనున్నాయి. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాగే రైతాంగం అంతా కూడా ఇప్పటికే తమ తొలకరి స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో పొలాలకు కావలసినటువంటి ఏవైతే సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులతో పాటు కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ కన్నబాబు. ఫోన్ ట్యాపింగ్ లో మేము కూడా